దేవవ్రతుడు సత్యవతి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. మీ కోరిక ఏమిటో నాకు తెలుసు. నా తండ్రి సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. సత్యవతి తండ్రి అన్నాడు. అవును యువరాజా, కాని నా కుమార్తెకు పుట్టే కుమారుడే హస్తినాపురానికి రాజు కావాలి. దేవవ్రతుడు చిరునవ్వు నవ్వాడు. అది నా మాట. అందరూ ఆశ్చర్యపోయారు. నేను హస్తినాపుర సింహాసనంపై నా హక్కును వదులుకుంటున్నాను. కాని సత్యవతి తండ్రి ఇంకా సందేహపడ్డాడు. యువరాజా, మీరు సింహాసనాన్ని వదులుకున్నా మీకు పుట్టే పిల్లలు భవిష్యత్తులో సింహాసనం కోసం పోరాడితే అప్పుడు దేవవ్రతుడు చేసిన ప్రతిజ్ఞ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ప్రతిజ్ఞగా మారింది. దేవవ్రతుడు తన ఖడ్గాన్ని నేలపై ఉంచాడు. ఆకాశం వైపు చూస్తూ గంభీరంగా పలికాడు. ఈ క్షణం నుంచి నేను జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను. నాకు వివాహం ఉండదు. నాకు సంతానం ఉండదు. నా తండ్రి సంతోషం కోసం, కురువంశం కోసం నేను నా జీవితాన్నే త్యాగం చేస్తున్నాను. ఆ మాటలతో అక్కడున్న వారందరూ నిశ్చేష్టులయ్యారు. దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. భీష్మ అని దేవతలు సంబోధించారు. ఎందుకంటే అంతటి భయంకరమైన ప్రతిజ్ఞను చేయగల వ్యక్తి మరెవ్వరూ లేరు. అప్పటినుంచి దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న శంతన మహారాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. కుమారా, నాకోసం నువ్వు నీ జీవితాన్నే త్యాగం చేశావు. శంతనుడు భీష్ముని ఆలింగనం చేసుకున్నాడు. నీ త్యాగానికి ప్రతిఫలం నేను ఇవ్వలేను. అయితే ఒక వరం ఇచ్చాడు. నీకు ఇష్టం వచ్చినప్పుడే మరణం సంభవిస్తుంది. నీ మరణ సమయం నీ చేతుల్లోనే ఉంటుంది. ఇదే భీష్ముడికి లభించిన ఇచ్ఛామరణవరం. కాని భీష్ముడికి అప్పట్లో తెలియదు. తనకు లభించిన ఆ వరం ఒకరోజు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతటి విషాదానికి కారణమవుతుందో. శంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. సత్యవతికి 2 కుమారులు జన్మించారు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. భీష్ముడు వారిని తన సొంత సోదరుల్లా చూసుకున్నాడు. కాని కురువంశంపై కష్టాలు మొదలయ్యాయి. చిత్రాంగదుడు యుద్ధంలో మరణించాడు. అప్పుడు చిన్న వయసులో ఉన్న విచిత్రవీర్యుడే రాజయ్యాడు. అతనికి వివాహం చేయాల్సిన బాధ్యత భీష్ముడిపై పడింది. అప్పుడే కాశీరాజు తన 3 కుమార్తెలకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. వారి పేర్లు అంబ, అంబిక, అంబాలిక. భీష్ముడు కాశీరాజు స్వయంవరానికి వెళ్ళాడు. అక్కడున్న రాజులందరి ముందు తన తమ్ముడు విచిత్రవీరుడి కోసం 3 రాజకుమార్తెలను రథంలో ఎక్కించుకుని హస్తినాపురానికి తీసుకువచ్చాడు. రాజులు భీష్ముడిపై దాడి చేశారు. కాని భీష్ముడి ముందు వారి శక్తి నిలవలేదు. అందరినీ ఓడించి భీష్ముడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. కాని 3 రాజకుమార్తెలలో అంబకు ఒక రహస్యముంది. ఆమె ఇప్పటికే శాల్వరాజును ప్రేమించింది. ఆ విషయం తెలిసిన భీష్ముడు అంబను విడిచిపెట్టాడు. నీ మనసు ఎవరిని కోరుకుంటుందో వారి దగ్గరకే వెళ్ళు. అంబ శాల్వరాజు దగ్గరకు వెళ్ళింది. కాని శాల్వరాజు ఆమెను అంగీకరించలేదు. నిన్ను భీష్ముడు గెలుచుకున్నాడు. ఇప్పుడు నేను నిన్ను ఎలా స్వీకరించగలను? అంబ తిరిగి భీష్ముడి దగ్గరకు వచ్చింది. నన్ను వివాహం చేసుకోండి. భీష్ముడు సమాధానమిచ్చాడు. నేను జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాను. అంబ కోపంతో మండిపోయింది. నీ ప్రతిజ్ఞ వల్ల నా జీవితం నాశనమైంది. ఆమె హృదయంలో భీష్ముడిపై ప్రతీకారం పెరిగింది. అది సాధారణ కోపం కాదు. ఒకరోజు భీష్ముడి పతనానికి కారణమయ్యే అగ్నిలా మారింది. అంబ చివరకు మహర్షి పరశురాముడిని ఆశ్రయించింది. భీష్ముడు నా జీవితాన్ని నాశనం చేశాడు. నాకు న్యాయం చేయండి. పరశురాముడు భీష్ముడిని పిలిచాడు. అంబను వివాహం చేసుకో. భీష్ముడు తలవంచాడు. గురుదేవా, నా ప్రతిజ్ఞను నేను విడిచిపెట్టలేను. పరశురాముడు కోపగించాడు. అయితే యుద్ధానికి సిద్ధమవ్వు. గురువు మరియు శిష్యుడు ఎదురెదురుగా నిలబడ్డారు. ఒకవైపు పరశురాముడు, మరోవైపు భీష్ముడు. భూమి కంపించేలా యుద్ధం జరిగింది. రోజులు గడిచాయి. బాణాలు వర్షంలా కురిశాయి. ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. చివరికి దేవతలు జోక్యం చేసుకున్నారు. యుద్ధం ఆగిపోయింది. భీష్ముడు తన ప్రతిజ్ఞను కాపాడుకున్నాడు. కాని అంబ హృదయంలోని ప్రతీకారం మాత్రం ఆగలేదు. కురు వంశంలో కొత్త మలుపు. ఇక హస్తినాపురంలో విచిత్రవీరుడు
అంబిక అంబాలికలను వివాహం చేసుకున్నాడు. కాని ఎక్కువ కాలం జీవించలేదు. విచిత్రవీర్యుడు సంతానం లేకుండానే మరణించాడు. ఇప్పుడు కురు వంశానికి వారసుడు లేడు. సత్యవతి తీవ్ర ఆందోళనకు గురైంది. కురు వంశం ఇక్కడితో ముగిసిపోతుందా? ఎపిసోడ్ 5లో